السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد وما خلقت الجن والإنس إلا ليعبدون. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. స్తోత్రాలు, సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబ సభ్యులపై కురియుగాక ఆమీన్. సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ గ్రంథంలో మానవుడి జీవిత లక్ష్యం గురించి చర్చిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన కోసమే సృష్టించాను, పుట్టించాను. అయితే మన జీవిత లక్ష్యం మనకి తెలిసిపోయింది. ఏంటి? నిజ దైవ ఆరాధన. నిజ దైవ ఆరాధన. అయితే నిజ ఆరాధ్యుడు ఎవరు? నిజంగా చెప్పాలంటే సత్య మార్గంలో నడిచి నిజ ఆరాధ్యులుగా ఎవరిని మనం పూజిస్తున్నాము? అల్లాహ్ సుబ్హానహు తాలా. అల్లాని వదిలి ఇతరులను పూజిస్తే అది షిర్క్ అయిపోతుంది, బహు దైవారాధన అయిపోతుంది. బహు దైవారాధన అల్లాహ్ సుబ్హానహు తాలా ఏ మాత్రం క్షమించడు. అవునా కాదా? ఇన్న షిర్క లబుల్ముల్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎన్ని మహాపాపాలు చేసినా క్షమించేస్తాడు, కానీ షిర్క్ ని మాత్రం ఏ సందర్భంలో కూడా క్షమించడు. కాబట్టి మానవుల లక్ష్యం ఏం తెలిసింది మనకి? దైవ ఆరాధన. ఆ దైవ ఆరాధనలో ముఖ్యమైన దైవారాధన నమాజ్. ముఖ్యమైన దైవారాధన నమాజ్. అవునా కాదా? ఈ నమాజ్ అనేది ఇస్లామీయ మూల స్తంభం. ఇస్లామీయ మూల స్తంభాలు ఏదైతే 5 ఉన్నాయో, 5 ఉన్నాయి కదా, 5 పిల్లర్స్ ఉన్నాయి ఇస్లామీ. ఏంటి చెప్పండి ఒకసారి? కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్. అందులో నమాజ్ వచ్చిందా లేదా? అంటే ఒక బిల్డింగ్ కి 5 పిల్లర్స్ ఉంటే, ఆ 5 పిల్లర్స్ ఉంటే, ఆ పునాది సరిగ్గా ఉంటే, పిల్లర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకవేళ పిల్లర్స్ వీక్ గా ఉంటే బిల్డింగ్ పడిపోతుంది కదా. అంటే మన జీవితంలో మనం నమాజ్ యొక్క ఆచరణ లేకపోతే మన జీవితం కూడా కరెక్ట్ 100% ముస్లిం కింద కావును. అవునా కాదా? కాబట్టి మనం నమాజ్ ని ఆచరిస్తూ, నమాజ్ చేస్తూ, సత్కార్యాలు చేస్తూ జీవితం గడపాలి. మీ జీవితంలో, నా జీవితంలో నమాజ్ లేకపోతే దీని అర్థం ఏంటి? మనము 100% ముస్లిము కాదు. మనం ఏదైతే ముస్లిం యొక్క 5 పిల్లర్స్ ఉన్నాయో ఇస్లాం యొక్క, అందులో ఒక స్తంభాన్ని కూలిపోయాను అన్నమాట. ఒక స్తంభం కూలిపోయిందంటే ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోతుంది. అంటే మన ఇస్లాం కూడా 100% కాకపోతే, 100% ముస్లిం అవుతేనే కదా స్వర్గానికి చేరుకుంటాం. 100% ముస్లిం కాకపోతే స్వర్గానికి డైరెక్ట్గా వెళ్ళిపోతామా? మనకి స్వర్గం కావాలి. స్వర్గం కావాలంటే ఏదైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇస్లాం గురించి, దానిపైన మన ఆచరణ ఉండాలి. ఇస్లామీయ విషయాలు ఏదైతే ఉన్నాయో దాని ఆధారంగా మనం జీవితం గడిపితేనే అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు స్వర్గం ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో అంటున్నారు, ఖద్ అఫ్లహల్ ముమినూన్. విశ్వాసులు, నిజంగా చెప్పాలంటే విశ్వాసులే సాఫల్యం పొందుతారు. ఎలాంటి విశ్వాసులు? అల్లాహ్ సుబ్హానహు తాలా వారి యొక్క గుణాలు చెప్తున్నాడు. ఒక గుణం ఏమిటంటే అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్. వారు నమాజ్ పాటిస్తారు, నమాజ్ నెలకొల్పుతారు. అది కూడా ఏ విధంగా నెలకొల్పుతారు? అల్లాహ్తో భయపడుతూ, కుంగిపోతూ, అల్లాహ్ యొక్క భయంతో కుంగిపోతూ నమాజ్ పాటిస్తూ ఉంటారు. ఖుషు ఖుజు అంటారు. అంటే మనస్సులో దైవ భీతి కూడి మనం నమాజ్ పాటిస్తాం. ఒకవేళ మనం నమాజ్ పాటిస్తున్నాం కానీ తక్వా లేకపోతే, దైవ భీతి లేకపోతే, ఖుషు ఖుజు లేకపోతే, నమాజ్ ఏ విధంగా ఆచరించాలో
నమాజ్ యొక్క ఆచరణలో ఏ విధంగా ఉండాలో, నమాజ్ యొక్క విషయాలు ఏదైతే ఉన్నాయో అది అనుసరంగా మనం నమాజ్ పాటించట్లేదంటే సరైన నమాజ్ కాదు. కాబట్టి మనం నమాజ్ పాటిస్తున్నామంటే ఆ నమాజ్ లో ఏదైతే నమాజ్ యొక్క రూల్స్ ఉన్నాయో, కండిషన్స్ ఉన్నాయో దానికి ఆధారంగా మనం నమాజ్ నెలకొల్పాలి, నమాజ్ స్థాపించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకో సందర్భంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు, అకీముస్ సలాహ్ వలా తకూను మినల్ ముష్రికీన్. మీరు నమాజ్ నెలకొల్పుతూ ఉండండి, నమాజ్ స్థాపిస్తూ ఉండండి. వలా తకూను మినల్ ముష్రికీన్. ఒకవేళ మీరు నమాజ్ నెలకొల్పకపోతే, మీరు నమాజ్ స్థాపించకపోతే మీరు కూడా ముష్రిక్ లాగా అయిపోతారు. ముష్రికులు అంటే బహుదైవారాధన చేసేవారు. అంటే వారు ఎల్లప్పుడూ ఎక్కడ నివసిస్తారండి? నరకంలో. ఎల్లప్పుడూ వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ వహిస్తాడు? నరక శిక్ష వహిస్తాడు. మళ్ళీ ఎవరైతే నరక శిక్ష ఎల్లప్పుడూ నాకు నరక శిక్షే కావాలి అలాంటి వారే నమాజ్ వదిలి జీవితం గడుపుతారు. మనకి నరక శిక్ష వద్దు, నాకు నరక ప్రవేశం వద్దు, నాకు స్వర్గమే కావాలంటే మనం ఏం చేయాలి? ఇస్లామీయ జీవన విధంగా జీవితం గడపాలి. అందులో ముఖ్యమైన అంశం ఏంటి? ఇస్లాంలో నమాజ్. నమాజ్ పాటిస్తూ జీవితం గడపాలి. ఒకవేళ మన జీవితంలో నమాజ్ నెలకొల్పటం, నమాజ్ స్థాపన లేదంటే మనం 100% ముస్లింలు కాము, మనం నరకాగ్ని శిక్షకి గురవుతాం. కాబట్టి సోదర సోదరిమల్లారా, తెలిసిన విషయం ఏమిటంటే ఈ ఆయత్ ద్వారా మనం నమాజ్ పాటించకపోతే మనకి, అదే విధంగా ఒక తిరస్కారుడికి, ఒక ముష్రిక్కి, ఒక బహుదైవారాధన చేసేవాడికి తేడా లేదు. మళ్ళీ బహుదైవారాధన చేసేవాడు, షిర్క్ చేసేవాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకంలోకి పోతాడు కదా. మనం కూడా నరకాల్లోకి పోవాలనుకుంటున్నామా? స్వర్గం కదా కావాల్సింది. మరి స్వర్గం కావాలంటే నమాజ్ స్థాపిస్తూ జీవితం గడపాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బైనల్ అబ్ది బైనల్ కుఫ్రి తర్కు సలాహ్. అంటే ఒక ముస్లిం అనేవాడు, ముస్లిం వ్యక్తి, అదే విధంగా ఒక తిరస్కారుడు, నాన్ ముస్లిం, వీరి మధ్య ఏమైనా తేడా చేసే, డిఫరెన్స్ చేసే ఏదైనా విషయం ఉందంటే అదేంటి? నమాజ్. ఒకవేళ మన జీవితంలో నమాజ్ లేదంటే మనకి తిరస్కారుడికి ఏం తేడా లేదు, ముస్లింకి నాన్ ముస్లింకి డిఫరెన్సే లేదు. అంటే ఒక నాన్ ముస్లిం యొక్క జీవితం ఎలా ఉంటుందో, నాన్ ముస్లిం అంటే ముస్లిమేతరులు యొక్క జీవన విధానం ఎలా ఉందో, మన జీవితంలో ఒకవేళ నమాజ్ లేకపోతే, నమాజ్ స్థాపన లేకపోతే వారి జీవితంలో మన జీవితం సమానం. వారి జీవితంతో మన జీవితం సమానమైనప్పుడు వారు నరకాగ్ని శిక్షకి గురవుతారు, మనం కూడా నరకాగ్ని శిక్షకి గురవుతాం. కాబట్టి మనం ముస్లిం యొక్క జీవితం గడపాలనుకుంటున్నామంటే మన జీవితంలో నమాజ్ స్థాపన కంపల్సరీ. ఎల్లప్పుడూ ఎలాంటి ఇందులో ఎక్స్క్యూజ్ లేదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించడు. ఎలాంటి రీజన్ లేకుండా మనం నమాజ్ని వదిలేస్తున్నామంటే అల్లాహ్ క్షమించడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖియామత్ రోజున, అంటే ప్రళయం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొట్టమొదటి క్వశ్చన్ ఏమైనా అడుగుతాడంటే, ప్రశ్నిస్తాడంటే ఆ క్వశ్చన్ ఏంటి? నమాజ్ గురించి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ నమాజ్ క్వశ్చన్ ప్రశ్నించినప్పుడు, మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నమాజ్ క్వశ్చన్ ప్రశ్నించినప్పుడు మన ప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు కదా, అందులో మనం సక్సెస్ అయిపోతే తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని ప్రశ్నిస్తాడో అన్ని ప్రశ్నల్లో పాస్ అయిపోతాం. నమాజ్ లో గనక మనం ఫెయిల్ అయిపోతే తర్వాత ప్రశ్నించబోయే ప్రతి క్వశ్చన్ లో ఫెయిల్ అయిపోతాం. నమాజ్ కరెక్ట్ ఉంటే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ కరెక్ట్ గా వస్తాయి. నమాజ్ లో మనం ఫెయిల్ అయిపోయాము అంటే అన్ని వచ్చే క్వశ్చన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాము, డైరెక్ట్ గా నరకాగ్ని శిక్ష ఉంటుంది. ఆ నరకాగ్ని శిక్ష మనం గురవకూడదంటే మన జీవితంలో నమాజ్ స్థాపన కంపల్సరీ. అదేవిధంగా సోదర సోదరిమల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్న స్సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌఖూతా. నిశ్చయంగా ఒక విశ్వాసి జీవితంలో నమాజ్ యొక్క టైమింగ్ ఏంటంటే ఫిక్స్ టైంలోనే వాళ్ళు నమాజ్ నెలకొల్పాలి, నమాజ్ స్థాపించాలి. మన ఇష్టానుసారంగా కాదు, మన ఇష్టం వచ్చినట్టు కాదు, మనస్సుకి ఇష్టం వచ్చినట్టు కాదు. టైమింగ్ ఏదైతే టైం ఫిక్స్ చేయబడింది, 5 పూటలు నమాజ్ చదవాలి 5 టైమ్స్. ఈ 5 టైమ్స్ లో కూడా టైమింగ్ ఉన్నాయి, ఫిక్స్ టైమింగ్స్ ఉన్నాయి. ఆ ఫిక్స్ టైమింగ్ లోనే నమాజ్ చదవాలి, మసీదులో వచ్చే నమాజ్ చదవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే, హెల్త్ ప్రాబ్లం ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంట్లో చదువుకోవచ్చు. లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి బాధ కలగట్లేదు, అయినా కూడా మసీద్కి రావట్లేదు అంటే ఇది కూడా ఏంటి? పాపం అవుతుంది. మసీద్కి రావాలి, మసీదులో వచ్చి మనం జమాత్తోడుగా నమాజ్ చదవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే
మసీద్కి వచ్చి జమాత్ తోడుగా నమాజ్ పాటిస్తూ ఉంటారో అల్లా సుబ్హానహు వ తఆలా వారికి ఎవరైతే ఇంట్లో లేకపోతే మసీదు వదిలి బయట నమాజ్ స్థాపిస్తారో వారికి ఒక పుణ్యం, మసీదులో వచ్చి జమాత్ తోడుగా ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో వారికి 27 సార్లు ఎక్కువ పుణ్యం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువ యూత్ ఉన్నారు కాబట్టి శాలరీ అండి, ఒక కంపెనీ ఉంది, అక్కడ పర్ ఆనం 1 lakh ఉంది శాలరీ. ఇంకో కంపెనీ ఉంది, పర్ ఆనం అక్కడ శాలరీ చూసుకుంటే 27 lakhs ఉంది. ఏ కంపెనీ తీసుకుంటాం మనం? ఏ కంపెనీలో వెళ్తాం జాబ్ కోసం? 1 lakh ప్యాకేజా, 27 lakhs ప్యాకేజా? 1 lakh ప్యాకేజ్ కదా, అవును కదా. ఎంత మూర్ఖుడైనా దీన్ని ఆప్షన్ తీసుకుంటాడు, 27 lakhs ని తీసుకుంటాడు. ఎందుకు? ఎక్కువ కాబట్టి. అదేవిధంగా మనము మసీదులో వచ్చి జమాత్ తోడుగా ఇమాం గారి వెనకాల, హజరత్ వెనకాల నమాజ్ చదివితే, నమాజ్ నెలకొల్పితే, నమాజ్ స్థాపిస్తే అల్లా సుబ్హానహు వ తఆలా 27 సార్లు రెట్టింపులుగా మనకి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. మనకి ఎందుకు మనం నిర్లక్ష్యంగా ఉన్నాం? ఎందుకు నమాజ్ పట్ల అశ్రద్ధ చూపిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. మనకి ఏంటి పుణ్యం అవసరం లేదా? పుణ్యాలు అవసరం లేవా? లేకపోతే మన జీవితం నిండా మొత్తం పుణ్యాలే ఉన్నాయా? మనం ఎల్లప్పుడూ సత్కార్యాలు చేస్తూనే జీవితం గడుపుతున్నామా? ఒకవేళ మనం అన్ని సత్కార్యాలే చేస్తున్నాం కానీ అదే మన జీవితంలో నమాజ్ లేకపోతే అన్ని సత్కార్యాలు వృధా అయిపోతాయి. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే అన్ని సత్కార్యాలు చేస్తూ ఉంటారు కానీ కావాలని నమాజ్ని వదిలేస్తూ ఉంటారు, నమాజ్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు, నమాజ్ని పాటించరు, నమాజ్ని నెలకొల్పరు, నమాజ్ పట్ల అశ్రద్ధ చూపుతుంటారు, కాన్సన్ట్రేట్ చేయరు, పట్టించుకోరు, లెక్క ఉండదు, నమాజ్ యొక్క లెక్క ఉండదు, అలాంటి వారి ప్రతి సత్కార్యాలు కూడా నశించబోతాయి, వేస్ట్ అయిపోతాయి. నిరాకరిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, యాక్సెప్ట్ చేయడు. కాబట్టి మన అన్ని సత్కార్యాలు, మనం ఏదైతే సత్కార్యాలు చేస్తున్నామో అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాలంటే నమాజ్ కూడా స్థాపిస్తూ జీవితం గడపాలి. సోదర సోదరిమల్లారా, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ప్రతి ముస్లిం పై విధిగా ఉన్నది నమాజ్, అది కూడా ఎందులో? ఫిక్స్ టైంలో. కితాబం మౌకూతా అన్నారు. వారి కోసం ప్రతి నమాజ్ కోసం ఒక ఫిక్స్ టైం ఉంది, ఆ టైంలోనే నమాజ్ నెలకొల్పండి, ఆ టైంలోనే నమాజ్ చదవండి అని అన్నారు. కాబట్టి మనం ఫిక్స్ టైంలోనే నమాజ్ స్థాపిస్తూ జీవితం గడపాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నాం, హాస్పిటల్లో ఉన్నాం, లేకపోతే కాలేజ్లో ఉన్నాం, ఎక్కడో ఉన్నా, ఏదో ప్రాబ్లం వల్ల సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, అందువలన మనం వదిలేస్తున్నాం, తర్వాత చదువుకుంటున్నామంటే ఇట్స్ ఓకే. ఖాళీగానే ఉన్నాం, ఏం పని పాటలు లేవు, వీడియో గేమ్స్ ఆడుకుంటూ, టీవీలు చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ, లేకపోతే ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసుకుంటూ జీవితం గడుపుతాం, నమాజ్ టైం అవుతుంది కానీ మనం నమాజ్ మసీద్కి రావట్లేదంటే ఇది మహాపాపం. మహాపాపం. నమాజ్ చదవకపోవడం మహాపాపం అవుతుంది సోదర సోదరి మల్లారా. అదేవిధంగా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ తర్క స్సలాత ఫఖద్ కఫర్. ఎవరైతే నమాజ్ స్థాపించరో, నమాజ్ వారి జీవితంలో నమాజ్కి లెక్కలేదు, నమాజ్ నెలకొల్పరు, నమాజ్ని వదిలేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు 1-2 నమాజులు చదువుతారు, మిగతా నమాజ్ నిర్లక్ష్యంగా ఉంటారు, అశ్రద్ధ చూపుతారు, అలాంటి వారు తిరస్కారులు, కుఫ్ర్ చేసినట్టు వాళ్ళు, తిరస్కరించిన వారు వాళ్ళు. కాఫిర్. కాఫిర్ అంటే తెలుసు కదా, ముస్లిమేతరు, నాన్ ముస్లిం. సో మన జీవితంలో నమాజ్ నెలకొల్పన లేదు, నమాజ్ స్థాపన లేదు అంటే దాని యొక్క అర్థం ఏంటి? మనం కాఫిర్తో సమానం. కాఫిర్ ఎక్కడికి చేరుకుంటారండి? తిరస్కారులు ఎక్కడ చేరుకుంటారు? స్వర్గానికా? కాదుగా, నరకానికి పోతారు. మన జీవితంలో ఒకవేళ నమాజ్ యొక్క స్థాపన లేదు, నమాజ్ పట్ల శ్రద్ధ లేదు, అశ్రద్ధగా ఉన్నాము, నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే మనం కూడా కాఫిర్తో సమానము. కాఫిర్ కూడా నరకానికి పోతాడు, మనం కూడా నరకానికి పోతాము. కాబట్టి మమ్మల్ని మనం అనుకుంటున్నాం నేను స్వర్గం పొందాలంటే, స్వర్గం కావాలంటే ఏం చేయాలి? నమాజ్ నెలకొల్పుతూ జీవితం గడపాలి. అదేవిధంగా ఒకవేళ మనం నమాజ్ స్థాపిస్తూ జీవితం గడుపుతున్నాం, 5 పూటల నమాజు మసీదులో చేరి జమాత్ తోడుగా నమాజ్ పాటిస్తున్నామంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని చాలా యొక్క ప్రభావం మన జీవితంలో ఉంటుంది, నమాజ్ యొక్క ప్రభావాలు కూడా ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొట్టమొదటి బెనిఫిట్స్ ఏంటంటే, మొట్టమొదటి లాభం ఏంటంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన్ సల్ల సుబ్హ ఫహువ ఫీ దిమ్మతిల్లా. ఇది ఫజర్ నమాజ్, పొద్దున ఫజర్ నమాజ్ ఉంటుంది తెల్లవారుజాము. ఈ నమాజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే ఫజర్ నమాజ్ జమాత్ తోడుగా మసీదులో వచ్చి నెలకొల్పుతారో వారు అల్లా యొక్క జిమ్మాలో ఉన్నట్టు.
అంటే అల్లా యొక్క సెక్యూరిటీలో ఉన్నట్టు. సెక్యూరిటీ గార్డ్ కింద అల్లా ఉంటారు. దైవదూతలు మొత్తం రోజంతా దైవదూతలు సెక్యూరిటీ గార్డ్ కింద ఉంటారు. అంటే ఏంటి? ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి నష్టం కలగకుండా, ఎలాంటి కష్టం కలగకుండా మన జీవితం ప్రశాంతంగా ఆ రోజు నడుస్తుంది. కారణం ఏంటంటే పొద్దున ఫజర్ నమాజ్ నెలకొల్పాం కాబట్టి. పొద్దున తెల్లవారుజామున ఫజర్ నమాజ్, ఫర్జ్ నమాజ్ ఏదైతే ఉందో అది జమాత్ తోడుగా మసీదులో వచ్చి నెలకొల్పాం కాబట్టి, స్థాపించాం కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏంటి? అల్లాహ్ యొక్క సెక్యూరిటీ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదైనా వచ్చి ఆపద రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్కి వెళ్తున్నాం, టైం అయిపోయింది, తొందరగా వెళ్తున్నాం. లేకపోతే యాజ్ ఏ ఎంప్లాయీ పనిచేస్తున్నాం, ఏదైనా ఆఫీస్కి వెళ్తున్నాం, టైం అయిపోతుంది, చాలా తొందరలో వెళ్ళిపోతున్నాం. సడన్ గా బైక్ లో వెళ్తున్నాం, సడన్ గా లారీ వచ్చింది, అయినా ఏం జరగదు. కారణం ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ జరగబోయేది మనం పొద్దున ఫజర్ నమాజ్ చదివాం కాబట్టి అల్లాహ్ తాలా రక్షించాడు. సో దైవ రక్షణ కలుగుతుంది, దైవ సంరక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే ఫజర్ నమాజ్ చదివి మనం వేరే ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతామో అప్పుడు ఆ ప్రాపంచిక విషయంలో శుభం ఉంటుంది, అల్లాహ్ యొక్క శుభాలు ఉంటాయి, అల్లాహ్ యొక్క అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ అదే మనం ఫజర్ నమాజ్ చదవకుండా 9ంటికో 8:30కో లేస్తాము, తర్వాత జాబ్కి వెళ్తాము, లేకపోతే కాలేజ్కి వెళ్తాము. అప్పుడు ఏదైనా ఆపద కలిగేలా ఉంటే ఆపద కలుగుతుంది, నష్టం కలిగేలా ఉంటే నష్టం కలుగుతుంది. మనం బిజినెస్ చేయడానికి షట్టర్ ఓపెన్ చేస్తాం, వెళ్ళి 10 AM అవుతుంది పొద్దున, వెళ్ళి షాప్ షట్టర్ ఓపెన్ చేస్తున్నాం. కానీ షాప్ లో చూస్తుంటే శుభాలు లేవు, బరకత్ లేదు. కారణం ఏమిటంటే మనం పొద్దున జిక్ర్ చేయలేదు, దైవస్మరణ చేయలేదు, అల్లాహ్తో దువా చేయలేదు, నమాజ్ నెలకొల్పలేదు. వెళ్ళి 10ంటికి పొద్దున తెల్లవారుజామున కాకుండా 10ంటికి వెళ్ళి మనం షట్టర్ ఓపెన్ చేస్తున్నాము, శుభాలు కలగట్లేదు, బరకత్ ఉండట్లేదు. కారణం ఏంటో మన జీవితంలో నమాజ్ లేదు. అదే ఒకవేళ మన జీవితంలో ఫజర్ నమాజ్ యొక్క స్థాపన ఉంటే, ఫజర్ నమాజ్ ని మనం పాటిస్తున్నామంటే మన జీవితంలో మనము అదే విధంగా బిజినెస్ లో వెళ్ళిన అందులో కూడా శుభాలు ఉంటాయి, ఎడ్యుకేషన్ లో కూడా ఒక శుభం ఉంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటుంది. ప్రతి విషయంలో అల్లాహ్ యొక్క శుభాలు, బ్లెస్సింగ్స్ మనకి కనిపిస్తాయి. ఎప్పుడైతే మన జీవితంలో నమాజ్ నెలకొల్పన ఉంటుంది, నమాజ్ స్థాపన ఉంటే ఇవన్నీ శుభాలు కలుగుతాయి. సోదర సోదరిమణులారా, అదేవిధంగా మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రకాతల్ ఫజ్రి ఖైరుం మినద్ దునియా వమా ఫీహా. ఎవరైతే ఫజర్ నమాజ్ ఉంది కదా, పొద్దున తెల్లవారు చదువుతాం కదా ఫజర్ నమాజ్, దానికన్నా ముందే 2 రకాతుల సున్నత్ నమాజ్ ఉంటుంది కదా, సున్నత్ నమాజ్. ఫజర్ నమాజ్ ముందు తెల్లవారుజామున 2 రకాతులు ఏం చదువుతాం మనం? సున్నతే ముఅక్కదా చదువుతాం. ఆ సున్నతే ముఅక్కదా యొక్క విలువ ఎంత ఉందంటే ఖైరు మినద్ దునియా వమా ఫీహా. ప్రపంచం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ఏదైతే సమస్త వస్తువులు ఉన్నాయో దానికైనా విలువైనది, దానికైనా ముఖ్యమైనది. చూడండి, ఒక బిజినెస్ కోసము మనం నమాజ్ని వదిలేస్తుంటాం, లేకపోతే ఏదైనా ప్రాపంచిక విషయం గురించి మనం నమాజ్ని వదిలేస్తుంటాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కేవలం ఫజర్ నమాజ్ ముందు తెల్లవారుజామున ఏదైతే ఫర్జ్ నమాజ్ కాదు, దానికన్నా ముందు సున్నత్ నమాజ్ 2 రకాతులు చదివితే అది సమస్త ప్రాపంచిక విషయాల కన్నా మేలైనది, ఇంపార్టెంట్, దాని యొక్క వాల్యూ ఉంది. మనం డైమండ్ ని వదిలేసి ఎలా ఉందంటే మనం ఐరన్ ని కొనుక్కుంటున్నాం. డైమండ్ వాల్యూ ఎక్కువ, ఐరన్ వాల్యూ ఎక్కువ, వజ్రం వాల్యూ ఎక్కువ, లేకపోతే ఎనపం వాల్యూ ఎక్కువ? వజ్రమే కదా, డైమండే కదా. డైమండ్ ని వదిలేస్తున్నాం మనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నేను అలాంటి వారి జీవితంలో శుభాలు ప్రసాదిస్తాను. మనకి అల్లాహ్ యొక్క శుభం అవసరం లేదు, ఎందుకంటే సత్కార్యాలు కదా. నమాజే చదవట్లేదండి, శుభాలు ఎక్కడ కలుగుతాయి? ప్రతి జీవితంలో నష్టాలు ఉన్నాయి. మనం ఏ బిజినెస్ చేస్తున్నా సక్సెస్ అవ్వట్లేదు, శుభం లేదు, అల్లాహ్ యొక్క శుభాలు కలగట్లేదు. కారణం ఏంటి? జీవితంలో నమాజ్ లేదు. నమాజ్ అనేది ముఖ్య ఆరాధన. సోదర సోదరిమణులారా, మన జీవితంలో నమాజ్ లేదంటే ఎలాంటి బిజినెస్ చేసినా ఆ బిజినెస్ సక్సెస్ కాదు. బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే, మనం చదివే చదువు మనకి ఉపయోగపడాలంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో మనం సక్సెస్ అవ్వాలంటే, ప్రతి మైదానం ఏదైతే ఎన్నైతే రంగాలు ఉన్నాయో ప్రాపంచిక జీవితంలో అన్ని రంగంలో మనం సక్సెస్ పొందాలనుకుంటున్నాం, సాఫల్యం పొందాలనుకుంటున్నామంటే నమాజ్ నెలకొల్పటం, నమాజ్ స్థాపన తప్పనిసరి. మన జీవితంలో నమాజ్ లేదంటే ఈ ప్రాపంచిక జీవితంలో కూడా నష్టాలు కలుగుతాయి, అదే విధంగా పరలోక జీవితంలో కూడా మనకి నష్టం కలుగుతుంది, నరక శిక్ష అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహిస్తాడు. సోదర సోదరి వల్ల అదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ మనం నమాజ్ చదివితే దాని యొక్క ఉపయోగం ఏంటి, వాల్యూ ఏంటి?
దాని యొక్క విలువ ఏంటి అంటే చూసుకుంటే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే నమాజ్ కోసం మసీదులోకి చేరుకుంటారు, తర్వాత నమాజ్ కోసం వెయిటింగ్ చేస్తుంటారు, అజాన్ అయిపోయింది, అజాన్ తర్వాత నుంచి నమాజ్ కోసం వెయిటింగ్ చేస్తాం కదా, ఇకామత్ కోసం, ముఅజ్జిన్ గారు ఇప్పుడు ఇకామత్ ఇస్తారు, నమాజ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికోసం మనం అక్కడ కొంతసేపు వెయిటింగ్ చేస్తుంటాం. వెయిటింగ్ ఖాళీగా కూర్చుంటామా, జిక్ర్ చేస్తుంటాం, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, లేదైతే దుఆలు వస్తాయో, ప్రార్థనలు ఏదైతే వస్తాయో అవన్నీ చేసుకుంటూ కూర్చుంటాం. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే మసీదులు చేరుకొని ముసల్లాపై అంటే ఏ స్థానంలో అయితే వాడు నమాజ్ స్థాపిస్తాడో ఆ స్థానంలో కూర్చుని దైవ స్మరణ చేసుకుంటూ కూర్చుంటారు, దైవ దూతలు వారి గురించి ప్రార్థన చేస్తుంటారు. మనం వచ్చామండి, వజూ చేసుకున్నాం, మసీదులో కూర్చున్నాం, ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం, ఇంకా ఇకామత్ అవ్వాలని వెయిటింగ్ చేస్తున్నాం, కానీ దుఆ చేస్తూ, ప్రార్థన చేస్తూ, దైవ స్మరణ చేసుకుంటూ, జిక్ర్ చేస్తూ అక్కడ కూర్చున్నాం. దైవ దూతలు మన గురించి, మన హక్కుల గురించి అల్లాతో పోరాడుతున్నాడు. ఓ అల్లా, వీడిని క్షమించు, వీడిపై కరుణాలు ప్రసాదించు, కరుణ, దయా వహించి, ఈ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా. ఎవరు దువా చేస్తున్నారు మన గురించి, మన కోసం, మన హక్కుల కోసం ఎవరు దువా చేస్తున్నారు, మన హక్కుల కోసం ఎవరు పోరాడుతున్నారు, దైవదూతలు. ఎందుకు? మనం మసీదులో వచ్చి కూర్చున్నాం కాబట్టి, మసీదులో వచ్చి దువా చేసుకుంటూ కూర్చున్నాము, వెయిటింగ్ లో ఉన్నాం, నమాజ్ యొక్క ఇంకా నమాజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిటింగ్ లో ఉన్నాం. అందువల్ల దైవ దూతలు మన హక్కుల గురించి అల్లా దగ్గర పోరాడుతున్నారు. ఓ అల్లా, ఈ మనిషిని, ఈ మానవుణ్ణి నువ్వు క్షమించే, వీడిపై కరుణ చూపించు, దయా చూపించు, వీడిని క్షమించే అని దైవ దూతలు మన కోసం దువా చేస్తారు. సోదరులు, ఎవరి కోసం? ఎవరైతే నమాజ్ గురించి వెయిటింగ్ చేస్తారు. మరి మన కోసం దైవ దూతలు దువా చేయాలంటే మన క్షమాపణ గురించి మనం కోరుతాం, కానీ మనకన్నా ముందు దైవ దూతలు మన కోసం కోరుతున్నారు క్షమాపణ. అల్లా రిజెక్ట్ చేసేస్తాడా క్షమాపణని? యాక్సెప్ట్ చేస్తాడు కదా. మరి మన జీవితం ఎన్నో మహాపాపాలు చేస్తూ జీవితం గడుపుతుంటాము, వస్తాము, క్షమాపణ కోరుకుంటూ ఉంటాము, అల్లా సమక్షంలో వచ్చి ఏడుస్తాము, పశ్చాత్తాపం పొందాలని అనుకుంటాము, కానీ మనకన్నా ముందు మన హక్కుల గురించి ఎవరు పోరాడుతున్నారు? అక్కడ దైవదూతలు పోరాడుతున్నారు. ఓ అల్లా, వీడిని క్షమించే, వీడిపై కరుణ చూపు, దయా చూపు. అల్లా సుబ్హానహు వ తఆలా ఆ దైవదూతలు చేసే దువాని మన హక్కులో స్వీకరించేస్తాడు, యాక్సెప్ట్ చేసేస్తాడు. అల్లా తాలా మమ్మల్ని క్షమించేస్తాడు, మన క్షమాపణ జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయి మసీదులో వస్తే. మసీదులో దేనికి వస్తామండి? నమాజ్కి వస్తాం కదా. మన జీవితంలో నమాజే లేకపోతే దైవ దూతలు మన గురించి క్షమాపణ అల్లా దగ్గర ఎందుకు అడుగుతారు? కాబట్టి నమాజ్ నెలకొల్పటం, నమాజ్ స్థాపన చాలా తప్పనిసరి. నమాజ్ లేకపోతే జీవితంలో శుభం లేదు. జీవితంలో ఎన్ని రంగాలున్నా ప్రతి రంగంలో శుభం కావాలంటే నమాజ్ నెలకొల్పటం తప్పనిసరి, నమాజ్ స్థాపన తప్పనిసరి. ఎందుకంటే నమాజ్ అనేది ముఖ్య ఆరాధన. జీవితంలో నమాజ్ లేదంటే మనం ఎన్నో సత్కార్యాలు చేసుకున్నా ప్రతి సత్కార్యం వృధా అయిపోతుంది, అల్లా దగ్గర రిజెక్ట్ అయిపోతుంది, అల్లా తాలా నిరాకరిస్తాడు, స్వీకరించడు. అదేవిధంగా సోదర సోదరిమల్లారా, మనం ఎల్లప్పుడు కూడా మొదటి సఫ్లో, మొదటి వరుసలో నేను ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉండాలి. సయీద్ బిన్ ముసయ్యబ్ రహిమహుల్లా, ఈయన ముహద్దీస్ అంటే హదీసులు రచించేవారు, హదీసులు రాసేవారు, హదీసులు బోధించేవారు ఇతరులకు. సయీద్ బిన్ ముసయ్యబ్ రహిమహుల్లా, ఈయన గురించి ఏముందంటే సియరు అలామిన్ నుబలా అనే పుస్తకంలో ఈయన యొక్క మొత్తం లైఫ్ స్టోరీ ఉంది. అందులో ఏంటంటే 50 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఎలాంటి ఒక నమాజ్ కూడా వదలకుండా మొదటి సఫ్స్ లో ఉన్నారు ఆయన. మొదటి సఫ్లో 5 పూటలు కూడా మొదటి వరుసలో, అంటే ఫస్ట్ మొదటి సఫ్లో మొదటి వరుసలో ఎన్ని సంవత్సరాలు అండి? 50 సంవత్సరాలు. ఒక్క నమాజ్ కూడా వదిలేరా? ఒక్క నమాజ్ కూడా వదలలేదు. ఆయన ఏమంటున్నారంటే, నా జీవితంలో నా కన్ను ముందు నేను వేరే వాడిని ఎప్పుడో చూడలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనే ముందుగా ఉన్నారు కాబట్టి. 50 సంవత్సరాలు 5 పూటల నమాజులు ఏ విధంగా స్థాపించారు? సయీద్ బిన్ ముసయ్యబ్ రహిమహుల్లా మొదటి వరుసలో, మొదటి సఫ్లో. అలాంటి వారు మన సలఫ్, మన అస్లాఫ్, మన పూర్వీకులు. మన జీవితంలో కూడా అలాంటి ప్రశ్నలు, మన సత్కార్యం గురించి, అదేవిధంగా నమాజ్ పట్ల మనం అలా ప్రయత్నిస్తూ ఉండాలి సోదర సోదరిమల్లారా. అదేవిధంగా ఒకవేళ మనం నమాజ్ స్థాపిస్తే దాని యొక్క లాభం ఏంటి? దేనికైనా ప్రాఫిట్ ఉంటేనే కదా ఆ పని చేస్తాం, అవునా కదా? దాంట్లో లాభం లేకపోతే ఆ పని చేస్తామా? ఆ పనికి వాల్యూ లేదు, ఎలాంటి లాభం లేదు, ఎలాంటి ప్రాఫిట్ లేదు, ఎలాంటి ఉపయోగం లేదంటే ఆ పని చెయ్యం మనం.
నమాజ్ చదువుతున్నామంటే ప్రాఫిట్ ఉండాలి కదా. ఆ ప్రాఫిట్ ఏంటి, ఆ లాభం ఏంటంటే, ఇంకో లాభం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే నమాజ్ స్థాపిస్తూ జీవితం గడుపుతారో వారిని నరక శిక్షతో దూరంగా ఉంచుతాడు. నరక శిక్షతో దూరంగా ఉంచుతారు. మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే వజూ చేసుకుని మసీద్లోకి చేరుకుంటారు, తర్వాత ఇకామత్ అయ్యే వరకు వెయిటింగ్ చేస్తారు, తర్వాత తక్బీరే తహ్రీమా అంటే నమాజ్ స్టార్టింగ్ లో మొదటిసారిగా ఇమాం సాబ్ అల్లాహు అక్బర్ అంటారు కదా, స్టార్టింగ్ ఫస్ట్ టైం మొదటిసారిగా అల్లాహు అక్బర్ అని పలకరిస్తారు కదా, దాన్ని తక్బీరే తహ్రీమా అంటారు. అలాంటి సందర్భంలో ఎవరైతే నమాజ్ స్టార్ట్ అయ్యే ముందే చేరుకుంటే తక్బీరే తహ్రీమా తోడుగా స్టార్టింగ్ నుండే వారు సనా సుబ్హానకల్లా అని చదువుతాం కదా, ఆ దువాతోనే మొదటి తక్బీర్ తోనే ఆయన జీవితం మొదలవుతుంది. మొత్తం జీవితంలో ఆయన అలా నమాజ్ పాటిస్తూ ఉంటారంటే అది కూడా ఎన్ని రోజులు, కేవలం 40 రోజులు, 5 పూటల నమాజ్. ఎవరైతే 40 రోజులు 5 పూటల నమాజు తక్బీరే తహ్రీమా తోడుగా, తక్బీరే తహ్రీమా అంటే నమాజ్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ తక్బీర్ అల్లాహు అక్బర్, దాని తోడుగా 5 పూటల నమాజు జమాత్ తోడుగా మసీద్ లో చేరుకుని ఎవరైతే నమాజ్ నెలకొల్పుతారో, నమాజ్ స్థాపిస్తారో, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వారి కోసం 2 బరాఅత్ ఉన్నది. అంటే 2 విషయాల నుండి వారు దూరంగా ఉంటారు. మొట్టమొదటి విషయం ఏమిటంటే కపటత్వంతో, మునాఫిక్ అంటారు కదా, కపటత్వంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని దూరంగా ఉంచుతారు. 2 బరాత్ ఏంటంటే, 2 విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని నరక శిక్ష నుండి దూరంగా ఉంచుతాడు. నరక శిక్ష నుండి దూరంగా ఉంచుతాడు. ఎలాంటి వారండి, 5 పూటల నమాజు తక్బీరే ఊలా తక్బీరే తహ్రీమా జమాత్ తోడుగా 40 రోజులు, కేవలం 40 రోజులు. 40 రోజులు అంటే ఎన్ని నమాజులు అవుతాయి, రోజుకి 5 పూటల నమాజ్. 40 రోజులు అంటే 200 టైమ్స్, 200 నమాజ్, 200 నమాజు. 200 నమాజ్ అంటే 200 అడుగు, అంతే కదా. మస్జిద్ వైపున 200 అడుగు మమ్మల్ని దేంతో రక్షిస్తున్నది, నరక శిక్షతో రక్షిస్తున్నది, అవునా కాదా. మరి ఈ నరక శిక్షతో మనం రక్షణ కావాలంటే, రక్షణ కోరుకోవాలంటే ఏం చేయాలి, నమాజ్ నెలకొల్పాలి. అది కూడా ఏంటి, తక్బీరే తహ్రీమా తోడుగా. అంటే ఇమాం గారి ముందు మొట్టమొదటిగా స్టార్టింగ్ లో ఇమాం గారు అల్లాహు అక్బర్ అంటారు కదా, అక్కడి నుంచే మనం ఇమాం తోడుగా నమాజ్ నెలకొల్పాలి, జమాత్ తోడుగా. అప్పుడే ఈ లాభం మనకి లభిస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి ఆఫర్ని మనం వదులుకూడదు. కేవలం అల్లా అంటున్నాడు అంటే 40 రోజులు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ జీవితంలో మీ జీవితమే మారిపోతుంది, అవునా కాదా. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా, కంటిన్యూస్ గా 40 డేస్ ఒక్క నమాజ్ కూడా మిస్ అవ్వకుండా నమాజ్ మసీద్ లో వచ్చి తక్బీరే తహ్రీమా తోడుగా ఎవరైనా పాటించారా? ఒకవేళ పాటిస్తున్నారంటే అల్హమ్దులిల్లా, పాటించకపోతే ట్రై చేయండి. ఎందుకంటే మనందరికీ స్వర్గం కావాలి. స్వర్గం కావాలంటే 200 అడుగు అంతే, అంటే 40 డేస్ 5 పూటల నమాజ్లో 200 అడుగు మసీద్ వైపునకు వస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని 2 విషయాలతో దూరంగా ఉంచుతాం. ఒకటి కపటత్వం, రెండవది నరక శిక్ష. మనకి నరక శిక్ష వద్దు, నాకు స్వర్గమే కావాలంటే మనం 5 పూటల నమాజు జమాత్ తోడుగా నివసిస్తూ జీవితం గడపాలి. అదేవిధంగా సోదర సోదరిమల్లా, ఒకవేళ మనము నమాజ్ స్థాపించకపోతే, నమాజ్ నెలకొల్పకపోతే నష్టాలు కలుగుతాయి, అవునా కాదా. నమాజ్ నెలకొల్పకపోతే, నమాజ్ స్థాపించకపోతే దాని యొక్క ప్రభావం మన జీవితంపై పడుతుంది. దాని యొక్క నష్ట ప్రభావం మన జీవితంలో ఉంటుంది. మొట్టమొదటి నష్టం ఏమిటి, నరకం, నరక శిక్ష. నమాజ్ చదవకపోతే, నమాజ్ స్థాపించకపోతే, నమాజ్ నెలకొల్పకపోతే ఏమవుతుంది, నరక శిక్ష అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహిస్తాడు. నరక శిక్ష కావాలా, అవసరం లేదు కదా. అవసరం లేదంటే నమాజ్ నెలకొల్పుతూ జీవితం గడపాలి. సోదర సోదరి మల్లారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకం నాడు ఖియామత్లో ఎప్పుడైతే స్వర్గవాసులకు స్వర్గంలో ప్రవేశించేస్తాడు, నరకవాసులు నరకంలో వెళ్ళిపోతారు. అప్పుడు స్వర్గవాసులు నరకవాసులు ఆపోజిట్ లో వస్తారనమాట. ఈయన ఒక సైడ్, ఈయన ఒక సైడ్, నరకం ఆపోజిట్ సైడ్, స్వర్గం ఆపోజిట్ సైడ్ మాట్లాడుకుంటారనమాట, సంభాషణ చేసుకుంటారు. అప్పుడు స్వర్గవాసులు నరకవాసులతో ప్రశ్నిస్తారు. ప్రశ్న ఏంటంటే, మా సలకకుం ఫీ సకర్, ఓ నరకవాసుల్లారా, ఎలాంటి విషయం వలన, ఏ కారణం వలన, ఏ రీజన్ వలన మీరు ఈ నరక శిక్షకి గురయ్యారు, ఈ నరకంలో పడవబడ్డారు, నరకంలో ఎందుకు వచ్చారు మీరు,
నరకంలో ఏ రీజన్ వలన, దేనికోసం, ఆ కారణం ఏమిటి, దేనికోసం మీరు నరకంలో చేరుకున్నారు? అప్పుడు వాళ్ళంటారు, కాలు లం నకు మినల్ ముసల్లి. వారంటారు, సమాధానం ఏమిస్తారు నరకవాసులు స్వర్గవాసులకి? మేము ప్రాపంచిక జీవితంలో నమాజ్ నెలకొల్పేము కాదు, నమాజ్ నెలకొల్పే వారము కాదు, నమాజ్ స్థాపించే వారము కాదు, నమాజ్ పై అశ్రద్ధగా ఉండేవారు, నమాజ్ పై నిర్లక్ష్యంగా జీవితం గడిపేవారు. మా జీవితంలో నమాజ్ లేదు కాబట్టి ఇప్పుడు మేము ఇవాళ నరకంలో ఉన్నాము అంటారు. ఆ నరకాగ్ని శిక్ష నుండి మీరు నేను మమ్మల్ని మనం కాపాడుకోవాలనుకుంటున్నామంటే మన జీవితంలో నమాజ్ తప్పనిసరి. ఎవరి జీవితంలో అయితే 5 పూటల నమాజ్ నెలకొల్పన లేదో, స్థాపన లేదో వారు భయపడాలి. అంటే నరక శిక్ష భయం లేదా మనకి? నరక శిక్ష భయం లేదా? నరక శిక్ష ఎలా ఉంటుందండి? నరకంలో అగ్ని ఎలా ఉంటుంది? అగ్ని మంట ఎలా ఉంటుంది? మనం ప్రాపంచిక, ఇప్పుడు అక్కడ ఏదో బిర్యానీ తయారు చేస్తున్నారు, అక్కడ మంట వస్తుంది కదా, ఫైర్ మంట వస్తుంది. ఆ మంటలో వెళ్ళి ఎవరైనా కూర్చోండి అరగంట ఎందుకు, ఒక జస్ట్ 5 minutes కూర్చోగలరా? ఏమవుతాం? కాలిపోతాం. ఇది ఏంటి? ప్రాపంచిక జీవిత అగ్ని. దీనికన్నా 70 రెట్టింపుల ఎక్కువ ఉంటుందంట అక్కడ నరక శిక్ష. దాని యొక్క టెంపరేచర్ 70 రెట్టింపుల ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది ఎక్కడ? నరకంలో. మరి అక్కడ ఏ విధంగా ఉంటామండి? ఈ జీవితంలో, మన జీవితంలో గ్యాస్ పొయ్యి మీద వచ్చే అగ్గి మంటలో 5 నిమిషాలు మనం నించోలేము, కూర్చోలేము. అలాంటి నరక శిక్ష వహించినప్పుడు నరకంలో, నరకం యొక్క అగ్ని మంటలో ఎలా ఉంటాం? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు. కాబట్టి సోదర సోదరి మల్లారా, మనకి ఆ నరక శిక్ష, ఆ నరకంలో అగ్ని మంటలో మనం వెళ్ళకూడదంటే, మనల్ని మనం ఆ నరక శిక్ష నుండి కాపాడుకోవాలనుకుంటే ఏంటి? నమాజ్ నెలకొల్పుతూ జీవితం గడపాలి. అదేవిధంగా సోదర సోదరి మల్లారా, అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒకవేళ మన జీవితంలో నమాజ్ స్థాపన లేదు, నమాజ్ నెలకొల్పన లేదు, దాని యొక్క అర్థం ఏమిటంటే కపటత్వం ఉంది, మునాఫకత్ ఉంది. మనం మునాఫిక, కపటవాసులు. కపటవాసుల యొక్క లక్షణం ఏమిటంటే, కపటత్వం యొక్క లక్షణము, వారు నమాజ్ నెలకొల్పరు, వారు నమాజ్ నెలకొల్పరు. అల్లా సుబ్హానహు వ తఆలా వీరి గురించి అంటున్నారు. ఎవరి గురించి? కపటవాసుల గురించి. వైదా కాము ఇల సలాతి కాము కుసాలా. వారు నమాజ్ పాటిస్తారు, నమాజ్ స్థాపిస్తారు, కానీ నిర్లక్ష్యంగా, ఇష్టం ఉండదు. అమ్మ నాన్న తల్లిదండ్రులు తిట్టారని, ఇంట్లో అమ్మమ్మ నానమ్మ తిట్టిందని మనం వచ్చి నమాజ్ నెలకొల్పుతాం. లేకపోతే మాటికి అమ్మ చెప్తుంది కదా, వెళ్ళయ్యా నమాజ్ చదువు, అమ్మ యొక్క మాట భరించలేక వచ్చి నమాజ్ బద్ధకంగా చదువుతాం. ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో ఏదో మాటికి చెప్తున్నారని వారి మాటికి వినకుండా చిరాకు పడుతూ వస్తాము నమాజ్కి. ఇలాంటి వారు ఏంటి? కపటత్వం. ఇది మునాఫిక్. ఇలాంటి వారు కపటవాసులు, నిర్లక్ష్యంగా నమాజ్ నెలకొల్పుతారు. యురావునన్నా, ఒకవేళ నమాజ్ అయితే పాటిస్తున్నారు, కానీ ప్రజా ప్రదర్శన కోసం, నా పేరు రావాలి, నేను ఫేమస్ అయిపోవాలి, ప్రజలు సమాజంలో నన్ను చూసి అయ్యో ఎంత మంచివాడయ్యా, ఈడు సత్కార్యం చేస్తూ ఉంటాడు, 5 పూటలు నమాజ్ చదువుతాడని ఈ మాట వినడం కోసం నమాజ్ స్థాపిస్తారు. వీళ్ళు కూడా ఎవరు? కపటవాసులు. అల్లా కోసం కాదు, అల్లా కోసం స్థాపించట్లేదు నమాజ్, ప్రజా ప్రదర్శన కోసం. ప్రజలు నా గురించి మాట్లాడుకోవాలి, నేను ఫేమస్ అయిపోవాలి, అలాంటి మాట మనసులో ఉంచుకుని ఆ సందర్భంలో మన జీవితం గడుపుతున్నామంటే అది కపటత్వం, మునాఫకత్. అదే విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా ఇంకో తర్వాత ఏమంటున్నా అంటే, యద్కురునల్లాహ ఇల్లా ఖలీలా. నమాజ్ చదువుతారు, నామా సమయాలు కూడా చేస్తారు, జిక్ర్ చేస్తారు, కానీ చాలా తక్కువ. అంటే నమాజ్లో ఎక్కువ విషయాలు, ఏదైతే నమాజ్ ఏ కండిషన్ లో అయితే చదవాలో, ఏ రూల్స్ ఫాలో చేస్తూ ఖురాన్ హదీస్ వెలుగులో నమాజ్, ఏదైతే నమాజ్ యొక్క రీతి ఉందో ఆ రీతిలో నమాజ్ పాటించరు. వీళ్ళు ఎవరు? కపటవాసులు, మునాఫిక్. మరి కపటవాసులు ఎక్కడ ఉంటారండి? స్వర్గంలో ఉంటారా? మునాఫిక్ స్వర్గంలో ఉంటారా? ఎక్కడ నివసిస్తారు వాళ్ళు? నరకంలో. అల్లా సుబ్హానహు వ తఆలా వారి గురించి అంటున్నారు, ఇన్నల్ మునాఫికీన ఫిద్దర్కిల్ అస్ఫలి వలన్ తజిద లహుం నసీరా. కపటవాసులు ఎక్కడ నివసిస్తారు? నరకంలో. అదేవిధంగా వలన్ తజిద లహుం నసీరా, అలాంటి వారికి ఎవరు సహాయకులు ఉండరు, ఎవరు హెల్ప్ చేయరు అక్కడ. ఇక్కడ మనం ఫ్రెండ్షిప్ కోసం గేమ్స్ ఆడుకుంటూ,
సీరియల్ చూసుకుంటూ, లేకపోతే ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, లేకపోతే ఫ్రెండ్స్తో ఏదైనా బిజీగా అంటే నార్మల్ లైఫ్లో బిజీ అయ్యి ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి, ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి, అల్లా యొక్క ముజ్జిన్ ఏదైతే ముజ్జిన్ అల్లా పిలుపు వస్తుంది కదా, నమాజ్, అల్లా వైపు రండి, హయ్యా అలల్ ఫలా, మీరు సక్సెస్ కోసం రండి, మీకు సాఫల్యం కావాలంటే మసీద్ వైపుకు రండి, నమాజ్ కోసం రండి. ఇప్పుడైతే ముజ్జిన్ నిదాయిస్తారు, పిలుస్తారు, మనం వెళ్ళట్లేదు కదా. ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి ఉంటాం, ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉంటాం. నిర్లక్ష్యం, అశ్రద్ధత, ఇవన్నీ ఏంటి? కపటత్వం, మునాఫకత్. అంటే మనం కపటవాసులం. మునాఫిక్ ఎక్కడ వెళ్తారండి? నరక శిక్షలు. ఆ నరక శిక్ష కూడా అల్లా ఎక్కడ వేయిస్తాడు? ఆ నరకం యొక్క చివరి భాగంలో. ఇప్పుడు గ్యాస్ పొయ్య ఉంది, టెంపరేచర్ ఎక్కువ కింద ఉంటుందా పైన ఉంటుందా? అగ్గిమంట తగిలిస్తాం కదా గ్యాస్ స్టోవ్కి, అప్పుడు టెంపరేచర్ మీద ఉండదు, టెంపరేచర్ ఎక్కువ కింద ఉంటుందా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అగ్గిమంట అక్కడ ఉంటుందా, లేకపోతే పై లేస్తున్నప్పుడు ఉంటుందా? కింద ఉంటుంది కదా. నరకంలో కూడా ఏదైతే కింద భాగం ఉందో, ఎక్కడైతే నరక యొక్క అగ్నిశిక్ష మంట ఎక్కడైతే తగిలించబడిందో అక్కడ ఉంటారు ఎవరు? కపటవాసులు. మరి నమాజ్ చదవకపోతే మనం కూడా కపటవాసులు అవుతాం. ఆ నరక యొక్క చివరి భాగంలో అక్కడ అల్లా తాలా మమ్మల్ని శిక్ష వహిస్తాడు, నరక శిక్ష. ఆ నరక శిక్ష వద్దంటే మన జీవితంలో నమాజ్ స్థాపన కంపల్సరీ. నమాజ్ లేదంటే నరక శిక్ష ఉంది, నరక శిక్ష వద్దంటే నమాజ్ నెలకొల్పుతూ జీవితం గడపాలి. అదేవిధంగా అల్లా సుబ్హానహు వ తఆలా కపటవాసుల గురించి ఇంకా అంటున్నారు, వారు నమాజ్ చదువుతారు. ఫవైలుల్ లిల్ ముసల్లీన్. ఎలాంటి వారంటే నమాజ్ చదువుతున్నారు కానీ వారి కోసం నరకలోయ ఉన్నది, నరకం ఉన్నది, నరక శిక్ష ఉన్నది. ఫవైలుల్ లిల్ ముసల్లీన్. ఏం చేస్తారంటే నమాజ్ అయితే చదువుతున్నారో, ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్. ఇంట్రెస్ట్ గా నమాజ్ చదవరు, నమాజ్ పట్ల నిర్లక్ష్యం చూపుతారు, అశ్రద్ధగా ఉంటారు, కాన్సన్ట్రేట్ చేయరు, నమాజ్కి కేర్ చేయరు, నమాజ్కి ఎలాంటి విలువ ఉండదు వాళ్ళ జీవితంలో. అలాంటి వారు నమాజ్ నెలకొల్పినా అల్లా తఆలా అలాంటి నమాజులని స్వీకరించడు, యాక్సెప్ట్ చేయడు. తర్వాత ఒకవేళ వారు చదివినా ప్రజా ప్రదర్శన కోసం చదువుతారు, ప్రజా ప్రదర్శన కోసం, ఫేమస్ అయిపోవాలని, నా పేరు రావాలని, అందరూ నన్ను మెచ్చుకోవాలని, నేను సత్కార్యుని అందరూ చెప్పుకోవాలని, ఈ మాట వినటం కోసం నమాజ్ చదువుతాడు, అల్లా కోసం చదవడు. ఇలాంటి వారు కపటవాసులు. ఇలాంటి వారి కోసం నరక శిక్ష ఉంది. నమాజ్ చదువుతూ నిర్లక్ష్యం వలన నరక శిక్ష ఉన్నప్పుడు నమాజ్ చదవకపోతే పరిస్థితి ఏంటి? నమాజ్ చదువుతున్నాడు మనిషి, అయినా నరక శిక్ష ఉంది. నిర్లక్ష్యం వలన, కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల, ఇంట్రెస్ట్ లేకుండా నమాజ్ చదవకపోతే, అలాంటిదే చదువుతుంటే అలాంటి వారి కోసం నరక శిక్ష ఉన్నప్పుడు ఎవరైతే నమాజ్ చదవట్లేదు వారి పరిస్థితి ఏంటి? వారి కోసం ఎలాంటి నరక శిక్ష ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించుకొని మన జీవితంలో మనం మార్పు రావాలి. మనం ప్రసంగం వింటున్నాము, ఇస్లాం గురించి వింటున్నామంటే ఆ హితబోధన మనం తీసుకోవాలి, నసీహత్ అనేది తీసుకోవాలి. మనం ఏదైతే నసీహత్ చేస్తున్నారో, హిత బోధిస్తుంటారో అలా అవన్నీ నేర్చుకొని అప్లై చేయాలి మన జీవితంలో. మన లైఫ్ లో చేంజెస్ రావాలి. ఇవాళ గురువు గారు వచ్చారు, నమాజ్ గురించి చెప్పారంటే నమాజ్ మీ జీవితంలో ఆ స్థాపన ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే కూర్చున్నారో జీవితాంతం ఇలా అయిపోవాలి మీ మసీదులో. ఎందుకంటే మసీద్తో ఎంత దగ్గరగా ఉంటారో మీరు ఇస్లాంతో అంత దగ్గరగా ఉన్నాం, ఇస్లామీయ విషయాలతో అంత దగ్గరగా ఉన్నట్టు. ఒకవేళ మసీద్తో దగ్గరగా లేరంటే మీ జీవితంలో ఇస్లామీయ విషయాలు ఉండవు. ఎందుకంటే ఇస్లామీయ విషయాలు తెలుసుకోవాలంటే గురుగారు చెప్తారు. ఎక్కడ మీ ఇంటికి వచ్చి చెప్తారు గురుగారు? మసీద్లోనే కదా చెప్తారు. అని మసీద్కి వస్తేనే కదా ఇస్లామీయ విషయాలు తెలుసుకుంటాం. కాబట్టి సోదర సోదరిమల్లారా, మసీద్తో మన కాంటాక్ట్ ఉంటే ఇస్లామీయ విషయాలు తెలుసుకుంటాం, నమాజ్ నెలకొల్పుతూ జీవితం గడుపుతాం. నమాజ్ లేకపోతే మసీద్కి చేరుకోము, మసీద్కి చేరుకోకపోతే ఇస్లామీయ విషయాలు తెలుసుకోలేము. కాబట్టి నమాజ్ స్థాపన మన జీవితంలో కంపల్సరీ. అదే విధంగా ఇంకో శిక్ష, నరక శిక్ష కన్నా ముందు ఇంకో శిక్ష ఏముంటుందంటే ఆలమే బర్జఖ్ లో సమురా బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు అంటున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్కి వచ్చి చెప్తున్నారు, ఈ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటంటే ఇద్దరు దైవదూతలు వచ్చారు నా దగ్గరికి, వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. కలలో చూస్తున్నారు ప్రవక్త గారు. తీసుకుని వెళ్ళి ఒక ఎరాడి ఉంది, ఒక మైదానం లాంటిది ఉంది.
అక్కడ ఒక మనిషి పడుకున్నాడు, పడుకోబెట్టారు ఒక మనిషిని. ఇంకో మనిషి దాని సమీపంలోనే దగ్గరలోనే నుంచుని ఉన్నాడు. ఎవరైతే నుంచున్నారో ఆయన చేతిలో ఒక బండరాయి ఉన్నది. ఏముంది? బండరాయి ఉన్నది. కొండరాయి బండరాయి ఉంటది కదా పెద్దది, అది చేతిలో ఉన్నది. ఏ మనిషి అయితే పడుకున్నాడో వాడి తల మీద విసిరి కొడుతున్నాడు. తల మీద బండరాయి ఇచ్చుకుని విసిరి కొడితే తల ఉంటుందా? పచ్చడైపోతుంది కదా, అలా అయిపోతుంది. ఆ తల మనిషి యొక్క శరీర భాగం నుండి డివైడ్ అయిపోతుంది, దూరం వెళ్ళి పడుతుంది తల. ఆ దెబ్బకి, ఆ బండరాయి దెబ్బకి ఎక్కడ దూరం వెళ్ళి పడుతుంది. ఆ మనిషి మళ్ళీ పరిగెడుతూ ఆ బండరాయి కోసం తీసుకుని వెళ్తుండగా మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తున్నాడంటే, ఆ తల ఏదైతే దూరం వెళ్ళిపోయిందో, ఏదైతే డివైడ్ అయిపోయిందో, మళ్ళీ శరీరం మామూలుగా అయిపోతుంది. మళ్ళీ ఆ మనిషి ఆ బండరాయి తీసుకుని వస్తాడు, మళ్ళీ వాడి తల మీద విసిరి కొడతాడు, మళ్ళీ తల రెండో భాగాలుగా అయిపోతాయి. అలా జరుగుతూనే ఉంది ఆ శిక్ష. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరు దైవదూతలు ఉన్నారు కదా, ఎవరైతే చూపించడానికి వచ్చారో ఆ దైవదూతల్ని ప్రశ్నించారు, ఈ వ్యవహారం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు ఈ మనిషి తోడుగా? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు, ఈ మనిషి ఖురాన్ తెలుసుకున్నాడు, ఖురాన్ చదివాడు, కానీ ఆ ఖురాన్ పై ఆచరణ లేదు. ఖురాన్ విషయాలు తెలుసుకున్నాడు, ఖురాన్ చదివాడు కూడా, కానీ దానిపై ఆచరణ లేదు. ఖురాన్ యొక్క విషయాలపై ఆచరణ లేదు. రెండో విషయం ఏమిటంటే, నమాజ్ టైంలో పడుకునేవాడు. నమాజ్ టైంలో నమాజ్ ఉంది, ఆ టైంలో వచ్చి నమాజ్ నెలకొల్పాలి, నమాజ్ స్థాపించాలి. కానీ వీడి జీవితంలో ఏంటంటే, అక్కడ ముఅజ్జిన్ గారు అజాన్ ఇస్తున్నారు, ఇమాం గారు నమాజ్ చదివిస్తున్నారు, స్థాపిస్తున్నారు, కానీ వీడు హాయిగా పడుకునేవాడు బెడ్ మీద. కాబట్టి ఈ నరక శిక్ష వీడికి ఉన్నది. ఇలాంటి శిక్షలు మనకి మనం గురి కాకూడదంటే మనం ఏం చేయాలి? నమాజ్ నెలకొల్పుతూ జీవితం గడపాలి సోదరులారా. అదేవిధంగా అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పిల్లలు నమాజ్ చదవట్లేదు, ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఅముర్ అహ్లక బిస్సలాహ్ వస్తబిర్ అలైహా లా నసలుక రిజ్కా బల్ నహ్ను నర్జుకుక్ వల్ ఆఖిబతు లిత్తఖ్వా. సూరా తాహా ఆయత్ నంబర్ 132. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ ప్రవక్త గారు, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నమాజ్ నెలకొల్పమని ఆర్డర్ ఇస్తూ ఉండండి, ఆజ్ఞాపిస్తూ ఉండండి. ఎవరి కోసం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? వెళ్ళి మన ఫ్యామిలీ మెంబర్స్కి. నేనున్నాను, నా భార్యకి చెప్పాలి, పిల్లలుంటే పిల్లలకి చెప్పాలి, అమ్మ నాన్న, తల్లిదండ్రులు, చెల్లి, అక్క, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైతే ఉంటారో మన జీవితంలో మనం నమాజ్ నెలకొల్పాలి. వారు కూడా ఆజ్ఞాపిస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు వస్తబిర్ అలైహా, మీరు నమాజ్ నెలకొల్పుతూ ఉండండి. వారికి కూడా ఇప్పటి వరకైతే వాళ్ళు నమాజిగా అవ్వరో, ఇప్పటి వరకైతే వారి జీవితంలో నమాజ్ స్థాపన రాదు, అప్పటివరకు చెప్తూనే ఉండాలి. మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులు ఒక రోజు చెప్తాం, 2 రోజులు చెప్తాం, 3 రోజులు చెప్తాం, తర్వాత వీడి జీవితం వీడికి వదిలేస్తాం. అలా కాదు. మన పిల్లలు ఇప్పటివరకైతే వారి జీవితంలో మార్పు రాదో, చేంజెస్ రాదో, అప్పటివరకు చెప్తూనే ఉండాలి నమాజ్ నెలకొల్పు, నమాజ్ని స్థాపించు. తర్వాత అల్లాహ్ తఆలా అంటున్నారు, లా నస్అలుక రిజ్కా, మీకు నమాజ్ చదవమని చెప్తున్నాను కదా, అలాగని నేను మీకు జీవనోపాధి కల్పిస్తాను. మీకు నాకు అవసరం లేదు జీవనోపాధి, అల్లాహకి అవసరమా జీవనోపాధి? జాబ్ అవసరమా అల్లాహకి? అల్లాహకి ఏమైనా అవసరమా? అల్లాహ్ నిరుపేక్షాపరుడు, అల్లాహు సమద్. అల్లాహకి ఎలాంటి అవసరం లేదు, ఎలాంటి అక్కర లేదు. ఎలాంటి అక్కర లేనివాడు, నిరుపేక్షాపరుడు. అల్లాహకి ఏమీ అవసరం లేదు. అల్లాహ్ అంటున్నాడు, నాకు మీ డబ్బులు ఏమీ అవసరం లేదు, ఒకవేళ మీరు నమాజ్ కొలిపితే నేను జీవనోపాధి కల్పిస్తాను. ఇప్పుడు ఉన్న మన జనరేషన్ లో యూత్ మంచి డిగ్రీ సంపాదించుకుంటున్నారు, బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది, మెకానికల్ ఇంజనీర్ లో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయాలనుకుంటాడు, మంచి శాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి. శుభం లేదు, లాభం లేదు, మనశ్శాంతి లేదు, టెన్షన్స్, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. కారణం ఏంటి? సుఖం లేదు. కారణం ఏంటి? మనశ్శాంతి లేదు. కారణం ఏంటి? లాభాలు కలగట్లేదు. కారణం ఏంటి? జీవితంలో శుభాలు కలగట్లేదు. కారణం ఏంటి? జీవితంలో నమాజ్ లేదు. జీవితంలో నమాజ్ లేకపోతే ప్రాపంచిక జీవితంలో ఉన్న ఎన్ని రంగాలు, అన్ని రంగంలో మనం ఫెయిల్ అయిపోతాం, విఫలమైపోతాము. మన జీవితంలో శుభాలు కలగాలంటే, మనం చేసే ప్రతి పని మనకి ఉపయోగపడాలంటే నమాజ్ నెలకొల్పడం తప్పనిసరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీతో నాకు జీవనోపాధి అవసరం లేదు, ఒకవేళ మీరు గనక నమాజ్ నెలకొల్పితే, నమాజ్ స్థాపిస్తే నేను మీకు జీవనోపాధి కల్పిస్తాను. సోదర సోదరిమల్లారా, మీకు మంచి జాబులు లేవా? మంచి శాలరీస్ లేవా?
శాలరీ సంపాదిస్తుంటే శుభాలు కలగట్లేదా? లాభాలు కలగట్లేదా? లాస్ లో వెళ్తుందా మీ బిజినెస్? కారణం మీరు నమాజ్ చదవట్లేదు. మీరు నమాజ్ చదివితే గనక మీ జీవితంలో శుభాలు కలుగుతాయి, బరకత్ ఉంటుంది, అల్లా యొక్క కారుణ్యం ఉంటుంది, అల్లా యొక్క దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, లాభాలు కలుగుతాయి, అల్లా అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. కారణం ఏమిటంటే నమాజ్ చదవాలి. జీవితంలో నమాజ్ లేదు, బిజినెస్ లాస్. జీవితంలో నమాజ్ లేదు, మనం ప్రాపంచిక విషయంలో దేంట్లో మునిగి ఉన్నది ఉపయోగపడదు. మనకి ఏదైనా ఉపయోగపడుతుందంటే నమాజే. నమాజ్ చదవండి, అన్ని విషయాల్లో లాభం కలుగుతుంది, లాభాలు ఉంటాయి, అల్లా అనుగ్రహాలు ప్రసాదిస్తూ ఉంటాడు. అదేవిధంగా అసలైన జీవితం వల్ ఆఖిబతు లిత్తఖ్వా. తర్వాత ఏంటంటే అసలైన జీవితం ప్రాపంచిక జీవితం. ఆ ప్రాపంచిక జీవితంలో మీరు సాఫల్యం పొందాలనుకుంటే ఈ జీవితంలో ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపండి. నమాజ్ నెలకొల్పండి. నమాజ్ నెలకొల్పడం లేదు, నమాజ్ స్థాపించటం లేదు, మీ జీవితంలో నమాజ్ లేదంటే ఇక్కడ కూడా నష్టపోతారు. ఆ ఇహలోకంలో కూడా నష్టం ఉంది, పరలోకంలో కూడా నష్టం ఉంది. ప్రాపంచిక జీవితం నష్టపోతుంది, అదేవిధంగా పరలోక జీవితం కూడా నష్టపోతుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమన్ ఆరద అన్ దిక్రి ఫఇన్న లహు మঈషతన్ దన్క వనహ్షురుహు యౌమల్ ఖియామతి అమా. ఎవరైతే తిరస్కారులుగా జీవితం గడుపుతారో, నా జిక్ర్ చేయరో, దైవ నామస్మరణాలు చేయరు, ఇస్లామీయ విధంగా జీవితం గడపరు, ఏదైతే ఇస్లామీయ జీవన విధానం ఉందో, ఇస్లామిక్ లైఫ్ స్టైల్ ఉందో ఆ విధంగా వారి జీవితం ఉండదు. అంతా ఇస్లామిక్ వేకి ఆపోజిట్ కింద జీవితం ఉంటుంది. ఇస్లామీయ విషయాలకి వ్యతిరేకంగా జీవితం గడుపుతారో, ఎవరైతే ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపరో, ఖురాన్ హదీస్ వెలుగుకి ఆపోజిట్ గా జీవితం గడుపుతారో వారి జీవితాన్ని నేను దౌర్లభ్యం చేసేస్తాను అంటున్నాడు. అది కూడా ఎలాంటి దౌర్లభ్యం అంటే మెయిన్ ఏంటంటే బిజినెస్ లాస్ అయిపోతుంది. ఇవాళ మన బిజినెస్ లో బర్కత్ లేదు, అల్లా యొక్క అనుగ్రహాలు మన జీవితంలో కనబడట్లేదు. కారణం ఏమిటంటే అన్ని బిజినెస్లు చేస్తాయి. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ ప్రజలు ఎలా ఉన్నారంటే 3 months కి 4 months కి 6 months కి 6 నెలలకి ఒక బిజినెస్ మార్చేస్తున్నారు, ప్రాఫిట్ లేదని. సంవత్సరంలో 3 బిజినెస్ 4 బిజినెస్లు మారిపోతున్నాయి, చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఏంటి? ప్రాఫిట్ లేదు, సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఏ బిజినెస్ చేసినా మనశ్శాంతి లేదు, సుఖం లేదు, ప్రాఫిట్ లేదు, లాభం లేదు. కారణం జీవితంలో నమాజ్ లేదు, జీవితంలో నామస్మరణ లేదు, దైవ స్మరణ చేయట్లేదు, మనం జిక్ర్ చేయట్లేదు. నమాజ్ చదివితే జిక్ర్ చేస్తాం, నమాజ్ జీవితంలో లేకపోతే జిక్ర్ ఎక్కడ చేస్తామండి? ఇప్పుడు మసీద్కి వస్తే నమాజ్ చదువుతాం, నమాజ్ చదివితే జిక్ర్ చేస్తాం, దువా చేస్తాం. మసీద్కి రాకపోతే నమాజ్ కూడా ఉండదు, జిక్ర్ కూడా ఉండదు, దువా కూడా ఉండదు. నమాజ్ లేదు, జిక్ర్ లేదు, దువా లేదు, జీవితంలో లాభం ఎక్కడ ఉంటుంది? జీవితంలో శుభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అల్లా యొక్క అనుగ్రహాలు ఎలా ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? కాబట్టి నమాజ్ స్థాపన తప్పనిసరి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒకవేళ మీరు గనక నన్ను మర్చిపోయి జీవితం గడిపారో, ఒకవేళ ఖురాన్ హదీస్కి వ్యతిరేకంగా జీవితం గడుపుతున్నారు, ఆలోచించుకోండి, ఈ జీవితం దౌర్లభ్యం చేసేస్తాను, కష్టంలో పడేస్తాను. అదే విధంగా ప్రళయం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుడ్డి వాణిగా చేసి లేపుతాడు. ప్రళయం నాడు ఏమవుతుంది? ప్రతి ఒక్కరు వారి సమాధి నుండి లేవబడతారు కదా. ఎప్పుడైతే మనం సమాధి నుండి లేవబడతామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని గుడ్డి వాణిగా చేసి లేపుతాడు. అప్పుడు ప్రశ్నిస్తాడు ఆ వ్యక్తి, ఓ అల్లా, ప్రపంచంలో నేను నా కళ్ళుతో ప్రసాదించిన కళ్ళుతో మొత్తం ప్రపంచాన్ని చూశాను కదా, ఇప్పుడేంటి గుడ్డివాణిగా చేసి లేపావు సమాధి నుండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, నువ్వు ప్రపంచంలో నన్ను మర్చిపోయి జీవితం గడిపావు కదా, అందుకే ఈవేళ నేను నరక శిక్ష కూడా ఉంది, దానికన్నా ముందు గుడ్డివాణిగా లేపాను. చూడండి సోదరులారా, మనం నమాజ్ చదవకపోతే, మన జీవితంలో జిక్ర్ లేకపోతే, మన జీవన విధానం ఖురాన్ హదీస్ వెలుగులో లేకపోతే ఇక్కడైతే జీవితం దౌర్లభ్యం అయిపోతుంది, నష్టంలో వెళ్ళిపోతున్నాము, కష్టాల్లో చిక్కుకుంటాము. అదే విధంగా పరలోక జీవితం కూడా మనం గుడ్డివాణిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గుడ్డివాణిగా చేసి లేపుతాడు. అదే విధంగా చివరి మాట ఏంటంటే, అబూ అయ్యూబ్ అన్సారీ రలియల్లాహు అన్హు వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నాకు హితబోధన చేయండి, నసీహత్ చేయండి అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇదా కుంత ఫీ సలాతిక్ ఫసల్లి సలాతి మువద్దిఅ. మీరు ఎప్పుడైతే నమాజ్ నెలకొల్పుతారో, నమాజ్ కోసం నిలబడతారో, అప్పుడు మీరు మీ నమాజ్ ఏ విధంగా ఆలోచిస్తూ చదవాలంటే, ఇది నా జీవితంలో చివరి నమాజ్, నేను నిలబడ్డాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో, నా జీవితంలో ఇది చివరి నమాజ్. నేను మొదటి రకాత్ చదువుతున్నానంటే ఇంకా గ్యారంటీ లేదు 2వ రకాత్ చదువుతామో లేదో. చూస్తుంటాం మనం న్యూస్ లో, మొదటి రకాత్ లో ఉన్న వ్యక్తి 2 రకాత్లో కింద పడిపోతాడు.
అవునా కాదా? మరణం ఎప్పుడు వస్తుంది తెలియదు, చావు గ్యారంటీ లేదండి. అందుకే మన అల్లాహు అక్బర్ అనగానే మన మైండ్ సెట్లు ఎలా ఉండాలంటే, ఈ జీవితంలో ఇది నా చివరి నమాజు, తర్వాత నాకు చావు ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇలాంటి ఆలోచనతో దైవ భీతితో కూడిద్దామా చదివితే ఆ నమాజ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం నమాజ్ కూడా చదువుతున్నాం, కానీ ఆ నమాజ్ యొక్క ప్రభావం మన జీవితంలో కనపట్లేదు. కారణం ఏంటి? ఆ నమాజ్ వల్ల కలిగే శుభాలు మన జీవితంలో లేవు. ఆ నమాజ్ వల్ల కలిగే అనుగ్రహాలు ప్రసాదించబడే అనుగ్రహాలు మన జీవితంలో లేవు. కారణం ఏంటి? ఇంట్రెస్ట్ లేదు. నమాజ్లో ఇంట్రెస్ట్ పడుతుంది ఎప్పుడైతే మనం అనుకుంటాము, నేను చేసే రకాత్ చివరి రకాత్, నేను చదివే రకాత్ చివరి రకాత్, నేను చేసే ప్రతి సజ్దా నా జీవితంలో చివరి సజ్దా, నేను చేసే ప్రతి రుకు నా జీవితంలో చివరి రుకు, ఈ విధంగా ఆలోచించుకుంటూ మన జీవితం గడిపితే మనకి నమాజ్ లో ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ నమాజ్ కూడా ఆ నమాజ్ యొక్క ప్రభావం మన జీవితంలో కనపడుతుంది. సోదర సోదరి మల్లారా, చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ తాలా మనందరినీ జీవితాంతం ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కలిగించుగాక. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నిశ్చయంగా నమాజ్ మానవుడికి ప్రతి ఏదైతే చెడు కార్యాలు ఉన్నాయో, పాపాలు ఉన్నాయో, ప్రతి పాపం నుండి, ప్రతి చెడు కార్యం నుండి ఏదైనా విషయం మనల్ని దూరంగా ఉంచుతుందంటే అది నమాజ్. ఎప్పుడైతే మనం నమాజ్ నెలకొల్పుతామో ప్రతి పాపాల నుండి, చెడు కార్యాల నుండి దూరంగా ఉంటాము. నరక శిక్ష కాకుండా మనం సత్య మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాము, రుజు మార్గంలో వెళ్ళాలనుకుంటే, ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడపాలంటే నమాజ్ స్థాపన కంపల్సరీ. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ తాలా మనందరినీ జీవితాంతం మరణం అయ్యే వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సౌభాగ్యం కలిగించాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఖురాన్ హదీస్ వెలుగులో నమాజ్ స్థాపించే సౌభాగ్యం కల్పించుగాక. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.